ఆయన తరపున నేను ప్రజలు అంటే ప్రజాప్రతినిధులకు తెలపడం జరిగింది. ఎందుకంటే మాకు సమావేశంలో చెప్పారు కాబట్టి ఈ ఏదైతే గొర్రెలు మనం పంపిణీ చేసినామో, ఎవరికైతే గొర్రెలు ఇచ్చామో వాళ్ళకి గొర్రెల దానా కూడా మనకు వెటనరీ డాక్టర్ దగ్గర నుంచి సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే గొర్రెలు తీసుకున్నారో వారు ఆ గొర్రెలైతే ఎవరైతే పొందినారో లబ్ధిదారులు మరి వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పశువులకి దాన తీసుకోవాలి, గొర్రెలకి దాన తీసుకోవాలని కోరుతున్నాను. ఉపాధి హామీ పథకము మరి ఇప్పుడు మనకి ఉపాధి హామీ పథకం ఇప్పుడు పీక్ సీజను. నిన్న మనకు మార్చి ఎండింగ్ అయింది, పోయిన ఆర్థిక సంవత్సరం క్లోజ్ అయింది. మరి ఇప్పుడు ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కడైతే జాబ్ కార్డ్స్ ఉండి పనిలోకి రాలేదో వాళ్ళందరూ పనిలోకి రావాలని కోరుతున్నాను. ఉపాధి పనులు స్టార్ట్ అయింది. సమ్మర్లో అంతా ఖాళీగా ఉంటారు, పని లేకుండా ఖాళీగా ఉంటారు. కాబట్టి ఉపాధి కల్పించడం కోసము ఎవరైతే జాబ్ కార్డు ఉండి తప్పనిసరిగా జాబ్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఉపాధి హామీ పనులు చేయాలని కోరుతున్నాను. పనిలో చేరాలి, పని చేపట్టాలి. ఆర్ఎల్బి రావాలి. మిషన్ భగీరథ గురించి చెప్పారు. మిషన్ భగీరథ వాటర్ స్టార్టింగ్ తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి విద్యాశాఖ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. మరి ఎంఈఓ గారు చెప్పారు వచ్చే సంవత్సరం మనకు డిఎస్సి పెడుతున్నారు, టీచర్ల కొత్త కూడా ఉండదని చెప్పారు. దాదాపుగా 100 మంది టీచర్లు మండలానికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. తప్పనిసరిగా మనకు కూడా మండలంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి ఎక్కడ నేను ముఖ్యంగా కోరేది ప్రజలను ప్రైవేట్ స్కూల్స్కి పంపకుండా మన ప్రభుత్వ పాఠశాలకి పంపాలి స్టూడెంట్స్ అందరినీ. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో బయట పంపకుండా మన ఊర్లో ఉన్న మన ఊరు పాఠశాలకి పంపాలని మరి నేను కూడా కోరుతున్నాను. ఎంపీ గారు సాక్షరవాద గురించి గ్రామీణ విద్యుదీకరణ ప్రతి గ్రామాల్లో ఎలా చేయాలి? గవర్నమెంట్ వాళ్ళు